హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంతు చెఫ్. ఈరోజు నేను మీకు కొత్తిమీరతోటి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. అలానే 2 to 3 months వరకు నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ ఒక పెద్ద కొత్తిమీర కట్టని తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఉండడానికి పేపర్లో ఆరబెట్టుకున్నాను. మంచిగా ఆరిపోయాక ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి వేడి నీళ్ళతో నానబెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేగనీయాలి. ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి చల్లార్చుకోవాలి. చల్లారాక ఒక మిక్సీ జార్కి తీసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. అదే ప్యాన్లోన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అన్నీ వేసుకొని మంచిగా వేగనీయాలి. ఇలా మంచిగా వేగినాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసుకొని మంచిగా ఉడకబెట్టి మూత వేసుకోవాలి. మూత తీసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు చల్లారనివ్వాలి. ముందుగా మిక్స్ చేసుకుని పెట్టుకున్న పౌడర్లో 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలానే 10 నుంచి 12 వరకు తెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోనే చల్లగా అయిపోయినాక కొత్తిమీరని వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే టేస్ట్ ఉండదు. చల్లగా అయ్యాకనే టేస్ట్ మంచిగా ఉంటుంది. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. అలానే తెల్లుల్లిపాయలు, 1 గుప్పెడంతా కరివేపాకు వేసి వేగనీయాలి. మంచిగా వేగినాక ఇంగువ వేసుకొని చల్లారనివ్వాలి. చల్లార్చాక ముందుగా మిక్సీకి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసి కలుపుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉన్న కొత్తిమీర నిల్వ పచ్చడి.